ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా శాఖలో 100 కోట్ల అవినీతికి పాల్పడిన రోజా అవినీతి త్వరలో బయటపడుతుందని ఆరోపించారు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయుడు. రోజా జైలుకెళ్లడం ఖాయమని, టీటీడీ సేవా టికెట్ల వ్యవహారంలోనూ రోజా అవినీతిని బయటపడతామన్నారు. రోజాపై ఇప్పటికే విచారణ జరుగుతోందని, రోజాను కాపాడటం జగన్ వల్ల కూడా సాధ్యం కాదన్నారు. రోజా చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే తన అన్నలు, కొడుకులకు లగ్జరీ జీవితాన్ని ఇవ్వడమే అన్నారు. మరోసారి చంద్రబాబును ఏకవచనంతో మాట్లాడితే తాడేపల్లి నుంచే కాదు ఏపీ నుంచే తరిమి కొడతామని హెచ్చరించారు. ఏమన్నా న్యాయం చేసిందంటే వాళ్ళ తమ్ముడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, ఆ అన్నలకో తమ్ముళ్ళో ఆ ఇద్దరికి న్యాయం చేసింది. తర్వాత ఆమె బిడ్డ ఆమె చెప్పింది నా కొడుకు కారు లగ్జరీ కారు కావాలన్నారని చెప్పి ఆ కొడుకు కారు కొనిచ్చింది, 1000 కోట్లు సంపాదించింది. రోజు ఆమె చేసిన కార్యక్రమం ఏంటంటే కొండ మీదకి టూరిస్ట్ లాగా ఒక 10 మంది వేసుకొని పోవడం, ప్రోటోకాల్ దర్శనం చేయించడం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం. అదేవిధంగా ఆమె శాఖకు సంబంధించి డ్యాన్సులు వేసుకోవడం. ఆమె చేసింది ఏమన్నా ఉందంటే అది తప్ప ఆ నోరు పరేసుకోవడం, ఆంబోతు లాగా. ఆంబోతు ఏ విధంగా బాగా నడుస్తుందో ఆ విధంగా అరవడం తప్ప ఇంకేమీ ఆమె చేసింది లేదు, పొడిసింది లేదు. నగిరి ప్రజలందరికీ తెలుసు, గతంలో ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోలేదు కాబట్టి అంత భారీ మెజార్టీతో ఆమె ఓడించారు. బహుశా ఇంకా రాజకీయాలకి రోజా స్వస్తి పలికి ఇప్పటికే ఆమె చేసిన క్రీడ ఏదైతే ఉందో ఆమె ఆట ఆడింది, చాలా ఆటలు ఆడింది. ఆమెకి బాగా కబడ్డీ అంటే ఇష్టమని ఆమె చెప్పింది. తొక్కుడు బిళ్ళ, కబడ్డీ, అదేందో ఎగిరికి దూకుతా జంపింగ్లు ఆమెకి బాగా అలవాట్లే. ఆ గేమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ గేముల్లో బాగా దుబ్బారు. ఆ దుబ్బిని 100 కోట్లకు సంబంధించి రేపో మాపో సిట్టు విచారణకు ఆదేశిస్తూ ఉంది. ఆమె సిద్ధంగా జైల్లో ఉండి ఆమె కావాల్సిన బుక్కో, డైరీనో, నటనో మళ్ళా పాతకాలంలో నటించింది కదా, అక్కడ ఆమె నటన కౌశల్యాన్ని అక్కడ చూపించుకోవచ్చు. అవే మాకేం ఇబ్బంది ఏం లేదు, ఖైదీలతో పాటు ఆమె చూపించుకోవచ్చు. నోరు వచ్చిన ఆంబోతులాగా ఎట్ట పడితే అట్ట చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, నాయకుల్ని అబ్బా ఆమె నోరుకు అదుపు ఆపుందా? ప్రజలు కొట్టారు, ఆ నోటి మీద కొట్టారు, మామూలు కొట్టిన కాదు, ఓట్లతో కొట్టారు. ఆమె సిద్ధపడాల్సింది దేనికంటే ఇంకా ప్రజల్లోకి వెళ్ళడం కాదు, జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ప్రతి దాని మీద విచారణ ఉంటుంది. మేమైతే జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఎట్టంటే అట్ట అదే డిపార్ట్మెంట్లు వాడుకోం, ఒక పద్ధతి ప్రకారం అందరికీ చర్యలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.